హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చికెన్ పచ్చడి అండి. చాలా సింపుల్గా, ఈజీగా, ఎమ్మీగా ఎలా చేసుకోవాలో మీతో నేను షేర్ చేసుకుంటాను. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూస్తేనే పచ్చడి ఎలా చేసుకోవాలని మీకు అర్థమవుతుంది. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్. చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్. సరేనా? ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. కొత్త వాళ్ళైనా సరే మంచిగా చేసేసుకోవచ్చు. రండి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. చూసారు కదా వీడియోలో చూపించినట్టు. బోన్స్ లేకుండా తీసుకోవచ్చు, లేదంటే మధ్య మధ్యలో బోన్స్ ఉన్నా పర్వాలేదు. నేను కొద్దిగా బోన్స్ కూడా వేశాను. చూసారు కదా, శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఉప్పు నీళ్ళతో క్లీన్ చేసుకుంటే ముక్క సాఫ్ట్గా ఉంటుంది. క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కాసేపు కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి దలసరి గిన్నె పెట్టుకోవాలండి. కళాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఇలాగా అందులో వాటర్ ఇంకినంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు నేను ఇందులో 1/2 లీటరు ఆయిల్ వేస్తున్నానండి. ఇది మామూలుగా రిఫైండ్ ఆయిల్ అనమాట. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పల్లి ఆయిల్ కానీ అలాగే నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. నేనైతే మాకు 2-3 రోజుల్లో అయిపోతుందండి, అందుకనే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. చూసారు కదా, ముక్క ఇలా ఎర్రగా వేగినంత వరకు వేగనివ్వాలి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గాని తయారు చేసుకుని వేసుకోండి. తర్వాత అందులోకి మసాలా పొడి అండి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఇలాచి, చెక్క, లవంగి. వీడియోలో చూపించినంత ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, మరి మెంతులు 1/4 టీ స్పూన్ అండి. నేను కొద్దిగా తీసుకున్నాను, 1/2 కేజీ కదా. ఇవన్నీ వేపుకోవాలండి, దోరగా వేపుకోవాలి. సిమ్ముల్లో పెట్టి వేపుకుంటేనే మొత్తం అన్నీ సమానంగా వేగుతాయండి. మంచి స్మెల్ వస్తుంది, మంచిగా వేగుతాయి. చూసారు కదా, ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి బాగా ఆయిల్లో పచ్చివాసన పోయినంత వరకు వేగింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం చికెన్ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఈ పొడి దంచేసుకున్నాం కదా, ఈ మెత్తగా అయిపోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఆ పొడి వేసేసుకోవాలండి. నిమ్మకాయ 3 నిమ్మకాయలు తీసుకుంటున్నాను నేను. తీసుకొని రసం తీసుకోవాలండి. రసం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ వేగిన చికెను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లోని మనం పొడి చేసుకున్న పొడి వేసుకోవాలి. తర్వాత తగినంత కారం అండి. నేనైతే 3 స్పూన్లు కారం వేశాను. తర్వాత తగినంత సాల్టు. ముందుగా మనము చికెన్కి ఉప్పు పసుపు పట్టించి వేయించుకున్నాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి. మొత్తం అంతా కాసేపు కలిసేటట్టుగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా వేగి తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లారిన వరకు ఉంచుకోండి. చూసారు కదా, ఇప్పుడు చల్లారిందండి. ఇందులోకి నేను నిమ్మరసం వేసేస్తాను. ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇందులో నిమ్మరసం అండి, 3 కాయలు నిమ్మరసం. ఇది మీకు పులుపు తక్కువగా ఉండాలి అనుకుంటే 2 కాయలు సరిపోతాయి. మాకు కొద్దిగా పుల్లగా ఉండాలనేసి నేను 3 కాయల రసం వేసుకున్నాను. చూసారు కదా, ఈ రసం వేసిన తర్వాత మొత్తంగా కలిపేసుకొని 3 రోజుల వరకు అలాగా పక్కన పెట్టేసి ఉంచుకోండి. చక్కగా ముక్కకి ఉప్పు కారము గరం మసాలా అలాగే ఈ పులుపు పట్టి చాలా బాగుంటుంది. చూసారు కదా, 3 రోజులు అయిన తర్వాత చక్కగా ముక్క ఊరుతుందండి. ఉప్పు కారము పులుపు గరం మసాలా చక్కగా పట్టి చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేను వేడి అన్నంలో వేసుకొని తింటున్నానండి. ఇంకా మరి అలా తింటూనే ఉంటామండి, విడిచిపెట్టము. అంత బాగా ఉంటుంది టేస్ట్గాను. చూసారా, ముక్క కూడా ఇలా వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా వేగితే సరిపోతుంది. చాలా బాగుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మేమైతే ఇంట్లో అందరం హ్యాపీగా తిన్నామండి. సూపర్గా ఉన్నది. ఇంట్లోనే ఈజీగా చికెన్ పచ్చడి చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా వీడియో చూసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.